రే బోన్లు తోమని గదరా నిన్ను తోమనికిరా. నేను స్నానం చేసేటప్పుడు పిలుస్తా, వచ్చిన ఈపుదోములు దాకా. అరే నీకేం కావాలో చెప్పురా అయ్యా. 10,000 అప్పిరా మరి ఉంటే 10,000 అప్పిరా మరి ఉంటే. ఏంట్రోయ్ తెగ రాస్తున్నావు ఏంటి? నిన్ను ఎట్లా ఓడించానో ప్లాన్ వేసుకుంటున్నాక. ఏంటి నన్ను ఎలా ఓడించాలో ప్లాన్ వేస్తున్నావా? నీకంత లేదు లేరా. నేను ఏం చేసినా ఓ ప్లానింగ్ పద్ధతి ఉంటుంది, చూస్తావు కదా, నీకే తెలుస్తుంది తర్వాత. అవునా? అవును. అరే నువ్వు పేపర్ మీద ప్లాన్స్ రాసుకోవాలి రావాలి, కానీ నేను దండం మీద ఉన్న ఓని వేసుకొని వచ్చేస్తా. ఎందుకక్క బోలుగా మనికా? రే బోన్లు తోమని గదరా నిన్ను తోమనికిరా. నేను స్నానం చేసేటప్పుడు పిలుస్తా, వచ్చిన ఈపుదోములు దాకా. నా వీపు నాకు అందక చాలా ఇబ్బందిగా ఉంది అక్క. రే తర్వాత కలుద్దాం. ఏరా ఏం చేస్తున్నావు? ఏం చేయాలో ఆలోచిస్తున్నా మామ. అవునారా? దేని గురించి? అది వదిలే, కానీ నువ్వేంటి ఇలా వచ్చావేంది మామ? ఓ అదా, ఆ వైపు నుంచి బురద ఎక్కువ ఉందని ఇలా వచ్చా మామ. ఏంటి పంచా? ఇది పంచ కాదు మామ, ప్యాంటు. అసలే నాకు పంచ కట్టే అలవాటే లేదు. రామశంకర ఏంటయ్యా ఇది? పాపం వాళ్ళని ఎందుకు అడిగి ఇబ్బంది పెడుతున్నావురా? నన్ను అడిగితే చెప్తా కదా. ఇది పేపర్, ఇది పెన్ను. అరే నీకేం కావాలో చెప్పురా అయ్యా. 10,000 అప్పిరా మరి ఉంటే 10,000 అప్పిరా మరి ఉంటే. అరే మా అక్క నన్ను డామినేట్ చేయాలని ప్లాన్ వేస్తుంది, దాన్ని నేను ఎలా డామినేట్ చేయాలని ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నా. మధ్యలో నువ్వు వచ్చి ఎందుకురా నా బుర్ర తింటావు? అవునా? మరి అలా చెప్పవే. ఇలాంటి వాటికి ఐడియాలు ఇమ్మంటే నేను ఇయ్యనారా? ఎందుకురా? అవునారా? ఒక మంచి ఐడియా ఇవ్వరా మరి. అడుగుతున్నా కదరా. అడిగావా? అయితే విను. అక్క తమ్ముళ్ళ గొడవ అయిందనుకో, అక్కని ఏడిపించడం చాలా ఈజీరా. నీకెప్పుడు తెలుస్తుందిరా బట్టవాయి? ఏం చేస్తే మన జోలికి రాదు. కొట్టకుండా తనని ఎలా ఏడిపించాలి, కొట్టినా మనమే కొట్టామని తెలియకుండా ఉండాలంటే ఎలా కొట్టాలి, తెలియకుండా ఉండాలంటే ఎలా కొట్టాలి. అవునరా, నీకు అక్క చెల్లెలు ఎవరు లేరు కదరా, ఇవన్నీ ఎట్లా తెలుసురా? అరే నీకు ఐడియాలు కావాలనా, లేకుండా నాకు ఎట్లా తెలుసు? నీకు రీజన్ కావన్నారా? ఎందుకురా ఆ తలకాయ తింటావు? ఐడియాలే కావాలి. అయితే మూసుకొని విను. అట్లా అరే ఇలా చేస్తే మా అక్కకి నన్ను చూస్తేనే భయం వేస్తుందిరా అయ్యా. మరి మన ఐడియాలు అంటే ఏమనుకుంటున్నావురా? అల్లా తప్ప ఐడియాలు కావురా బయట. ఐడియాలు బాగానే ఉన్నాయి, కానీ నువ్వే చాలా దారుణంగా ఉన్నావురా. సరే పద క్రికెట్ ఆడుకుందాం. అరే నువ్వు వెళ్ళి గ్రౌండ్ లో ఆడుకో, నేను ఇంట్లో ఆడతాను క్రికెట్ ఆట. అడవిలో తిరుగుతూ ఉన్నాడు. చెట్టు ఆకులు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఒక చోట ఒక చెట్టు కనిపించింది. దాన్ని తాకకుండా కవర్తో పట్టుకొని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇక్కడ కీర్తి గోరింటాకు చెట్టుకు ఆకులు తెంపుతూ ఉంది. ఒక్కొక్క ఆకు తీసి తమ గిన్నెలో వేసుకుంటూ ఉంది.